కస్టడీలోకి తీసుకోనుంది కాసేపట్లో. నిందితుల్ని కస్టడీకి తీసుకోనున్నారు సిఐడి అధికారులు. 6 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది మల్కాజ్గిరి కోర్టు. హెచ్సిఏ అధ్యక్షులు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సిఇఓ సునీల్, రాజేందర్ యాదవ్ కవితల్ని కస్టడీలోకి తీసుకోనున్నారు. జగన్మోహన్ రావు ఫోర్జరీ డాక్యుమెంట్లపై వివరాలను సేకరించనున్నారు అధికారులు. బీసీసీఐ విడుదల చేసిన నిధులు, స్టేడియం నిర్వహణకు సంబంధించిన వివరాలపై ఆరా తీయనున్నారు. నిందితుల్ని విచారిస్తే హెచ్సిఏ అవినీతిలో మరిన్ని విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగినటువంటి నిధుల గోల్మాల్కు సంబంధించిన విషయాలతో పాటు ఫోర్జరీ డాక్యుమెంట్లకు సంబంధించినటువంటి విషయాలపై కూడా ఈరోజు సిఐడి అధికారులు 6 రోజుల పాటు నిందితులని కస్టడీలో తీసుకున్నారు. ఇప్పటికే మల్కాజ్గిరి కోర్టు 6 రోజుల పాటు నిందితులను 5 నిందితులు కూడా కస్టడీకి అనుమతించింది. ఇందులో ఎస్సీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావుతో పాటు ట్రెజరర్గా ఉన్నటువంటి శ్రీనివాసరావు, అదేవిధంగా సిఇఓగా పనిచేస్తున్నటువంటి సునీల్ కుమార్తో పాటు వీళ్ళు శ్రీచక్ర క్రికెట్ అకాడమీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ సంబంధించిన రాజేందర్ యాదవ్, అతని భార్య కవిత, ఈ 5గురిని కూడా మల్కాజ్గిరి కోర్టు సిఐడికి 6 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. మరి కాసేపులోనే చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి ఈ 4గురితో పాటు చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి మహిళ జైల్లో ఉన్నటువంటి కవిత, ఈ 5గురిని కూడా అటు సిఐడి అధికారులు కస్టడీలు తీసుకొని సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. ప్రధానంగా వీరిపై ఒకటే ఎస్సీ అధ్యక్షుడిగా ఎన్నిక మొత్తం కూడా పూర్తిగా చట్ట విరుద్ధంగా చేశాడు. అతను శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి గౌలీపూర్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంబంధించినటువంటి క్రికెట్ క్లబ్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు చేసి మొత్తం కూడా ఇందులో ఎస్సీలోకి ఎంట్రీ కావడం జరిగింది. దీంతో పాటు ఎస్సీలోకి ఎంట్రీ అయిన తర్వాత అతను అధ్యక్షుల పదవిలో పోటీ చేసి అధ్యక్షుడిగా ఒక్కోడితో గెలుపొందిన తర్వాత చాలా బీసీఐ నుంచి వచ్చినటువంటి నిధులు మొత్తం కూడా పూర్తిగా గోల్మాల్ చేశాడు. దీంతో పాటు మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియం వేదికకు సంబంధించినటువంటి స్టేడియం అభివృద్ధి పనులకు సంబంధించిన విషయంలో కూడా పూర్తిగా లెక్కలు అవాస్తవంగా చూపించాడనే ఆరోపణలు కూడా ఇతనిపై ఉన్నాయి. దాదాపు 170 కోట్ల మేరకు ఇతను ఫ్రాడ్ చేసి ఉన్నట్లు కూడా సిఐడి అధికారులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ఇందులో భాగంగానే సిఐడి అధికారులు వీరందరినీ కూడా ఈ విషయాలపై సుదీర్ఘంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నిందితులని కస్టడీ కోరుతూ 10 రోజుల పాటు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలిస్తే వారిని 6 రోజుల పాటు కస్టడీకి మల్కాజ్గిరి కోర్టు అనుమతించింది. మరోవైపు నిందితులు దాఖలిస్తున్నటువంటి బెయిల్ పిటిషన్ కూడా అటు మల్కాజ్గిరి కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం అయితే మరికాసేపులోనే చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి 4 నిందితులతో పాటు చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి మహిళా జైల్లో ఉన్నటువంటి కవిత, ఈ 5గురిని కూడా సిఐడి అధికారులు కస్టడీలు తీసుకొని ఈరోజు సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది. నిధుల గోల్మాల్ సంబంధించిన విషయాలు కావచ్చు, క్రికెట్ సంబంధించినటువంటి కొనుగోలు అంశాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, నకిలీ డాక్యుమెంట్స్, ఫోర్జరీ డాక్యుమెంట్స్ సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా సుదీర్ఘంగా సిఐడి అధికారులు జగన్మోహన్ రావుతో పాటు ట్రెజరర్గా ఉన్నటువంటి శ్రీనివాసు, సిఇఓ సునీల్ని, అదేవిధంగా రాజేందర్ యాదవ్, కవితని కూడా సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ సునీల్.